మీరు ఎదురు చూస్తున్న స్నాప్ స్టోరీ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాము. అందరూ అనుకుంటున్నారు, అబ్బా! ఆ అబ్బాయికి నిజంగా చాలా ఘోరం జరిగింది. ఆ అమ్మాయి అలా చేయకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి ఇంత దారుణానికి తెగించింది. అసలు ఈ విధంగా ఎవరన్నా చేస్తారా అని అందరూ ఆ అబ్బాయి మీద కనికరపడుతున్నారు. బట్ నేనైతే ఆ అమ్మాయి మీద కనికరపడుతున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆమె క్యారెక్టర్ అండ్ ఆమె ప్రతాపం ఏందో ఆమె ఒక స్నాప్స్ ద్వారా ఆ అబ్బాయికి తెలియజేయాలని ట్రై చేసింది. బట్ ఆమె గురించి ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. కాబట్టి జీవితంలో ఆమె మళ్ళీ స్నాప్ పట్టుకుంటుందా లేదా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమె చేసిన విధానం కరెక్టా కాదా? అసలుకు నువ్వు నిజంగా ఒక అబ్బాయితో నువ్వు రిలేషన్లో ఉన్నావు, ఆయన నువ్వు ప్రేమించినావు, ప్రేమించిన తర్వాత మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయో, లేకుంటే కొన్ని రోజుల తర్వాత ఆయన నీకు నచ్చలేదో, లేకుంటే నువ్వే ఆయనకు నచ్చలేదో, ఎనీ రీజను కొట్లాడుకున్న తర్వాత ఇమీడియట్గా నీకు వేరే వాళ్ళ మీద మనసు పడింది, నువ్వు వాళ్ళని ప్రేమించినావు. ప్రేమించిన తర్వాత పాతోడు నిన్ను ఇంకా వదిలిపెట్టలేదు, వానికి ప్రేమ అట్లనే ఉంది, ఏదో కొట్లాడినావు కదా మళ్ళీ ఎన్నికి వస్తావులే అనే ఉద్దేశంలో వాడున్నాడు. బట్ నువ్వేమనుకున్నావంటే కొత్తోడు వచ్చినాడు కాబట్టి పాతోడు మనకు అవసరం లేదు, పాతోనితో ఏముందిలేవు అంత మనకు బ్రేకప్ కావాలి, పాతోని కంటే కొత్తోడు చాలా బెటర్గా ఉన్నాడని నీకు అనిపించిన తర్వాత వాడిని వదులుకోవడానికి ట్రై చేసినావు. కానీ వాని ప్రేమ గుడ్డిది కుంటిది. అండ్ వాడు నిజంగా అబ్బాయిలు ప్రేమించడానికి నిజంగా చాలా తక్కువ టైం తీసుకుంటారు. అమ్మాయిలను ప్రేమించడానికి చాలా తక్కువ టైం తీసుకుంటారు. బట్ అమ్మాయిలను వదలడానికి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. అండ్ అమ్మాయిలను వదలాలంటే అబ్బాయిలకు అంత ఈజీ కాదు. మోస్ట్ 70 to 80% బాయ్స్కి పాసిబుల్ కాదు. 100కు 100% ఎవరు ఉండరులే, మన దాంట్లో కూడా ఆటగాళ్ళు ఉంటారు కాబట్టి ఉండరు. బట్ అమ్మాయిలకు అట్లా కాదు. అమ్మాయిలు లవ్ యాక్సెప్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. బ్రేకప్ చెప్పడానికి మాత్రం అంతే చిటికలో వచ్చేస్తారు. నాగార్జున గారు బిగ్ బాస్లో అంటారు కదా, అంత టైం కూడా తీసుకోరు. అంతకంటే తక్కువ టైం తీసుకొని బ్రేకప్ చెప్తారు. మీకేమనిపించింది? నేను చెప్పింది కరెక్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ గురించి ఇప్పుడు మనం ఫుల్గా మాట్లాడతాం. ఇది ఒక బీటెక్ స్టూడెంట్కు సంబంధించినది. వాళ్ళ పేర్లు నేను చెప్పను అండ్ వాళ్ళ ఏ ఊరు నుంచి అది ఏం చెప్పను. బట్ స్టోరీ అయితే మీకు చెప్తాను. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీరు ఏం నేర్చుకోవాలనేది కూడా చెప్తాను. బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నారు. ఆ అబ్బాయి చాలా సిన్సియర్ రిలేషను ఆ అమ్మాయితో. అండ్ ఆ అమ్మాయి కూడా ఫస్ట్ రిలేషన్లో మంచిగానే ఉన్నారు. దాని తర్వాత ఏదో వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ మాట్లాడాలని అనుకున్నాడు. కొట్లాటలు ప్రతి రిలేషన్లో కామనే, మనస్పర్ధలు ప్రతి రిలేషన్లో కామనే. బట్ ఆ అబ్బాయి కూడా అట్లనే అనుకున్నాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం అట్లా అనుకోలేదు. ఆ అమ్మాయి ఏమనుకుందంటే నిజంగానే ఆ అబ్బాయి వదిలేసినాడు, లేకుంటే ఈ అబ్బాయి నాకు వద్దు, నాకు అవసరం లేదని ఫిక్స్ అయ్యి ఆమె కొత్త రిలేషన్ను చూజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి అబ్బాయికి తెలిసింది ఈ అబ్బాయిని ఆ అమ్మాయి అంటే పూర్తిగా అవాయిడ్ చేసింది, మాట్లాడకపోవడం. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రై చేశాడు ఆ అబ్బాయి. బట్ స్టిల్ ఆమె మాట్లాడకపోవడం అట్లంతా చేసేసరికి డైరెక్ట్గా ఆ అబ్బాయి కాంటాక్ట్ అయ్యి ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయి డైరెక్ట్గానే నేను నీతో బ్రేకప్ చెప్పేసినాను, నాకు నీ అవసరం లేదు, నేను ఇప్పుడు వేరే రిలేషన్లో ఉన్నానని చెప్తే ఆ అబ్బాయి యాక్చువల్గా ఫస్ట్ జోక్ అనుకున్నాడంట. అది జోక్లే, ఏదో నన్ను హర్ట్ చేయడానికి అట్లా మాట్లాడుతుంది, ఏదోలే పొరపాటు అయింది, ఇంకొకసారి అట్లా మాట్లాడాను, ఆ రిలేషన్ కంటిన్యూ చేద్దాం, నువ్వు అంటే నాకు ఇష్టం కదా, నువ్వు అంటే నాకు ప్రాణం కదా, నువ్వు అట్లా చేయొద్దని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. బట్ ఆ అమ్మాయి వాటిని మాత్రం పట్టించుకోలేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ రిలేషన్లో ఉంది. ఈ అబ్బాయి ప్రతిరోజు అడుగుతున్నాడు ఆ అమ్మాయిని, నువ్వు కంబ్యాక్ రా అంటే లేదు. ఆ అమ్మాయి ఫస్ట్ వేరే అబ్బాయితో ఫోటోలు పంపిస్తుంటే ఏదో కామెడీ కాదు, ఏదో నన్ను హర్ట్ చేయనీకులే, ఇంకోసారి జాగ్రత్తగా ఉండనీకులే అని అనుకున్నట్లు అనిపించిందంట ఆ అబ్బాయికి. బట్ మీరు ఏదైతే ఆ 5 స్నాప్స్లో మీరు ఏదైతే ఆ వీడియో గురించి విన్నారో అది పంపించిన తర్వాత ఆ అబ్బాయి గుండె నిజంగా పగిలిపోయేలాగా ఏడ్చినాడు. ఒక సిన్సియర్గా, అబ్బాయిలు చాలా సిన్సియర్గా లవ్ చేయడం. అండ్ ఆ అమ్మాయి ఆ విధంగా చేయడం, రిలేషన్ పెట్టుకోవడమే కాదు, రిలేషన్ పెట్టుకున్న తర్వాత మరీ ఆ వ్యక్తిని అంత దారుణంగా హర్ట్ చేయాలని అనుకోవడం నిజంగా చాలా బాధ అనిపించింది. ఆమె ఆ అబ్బాయిని బాధపరచాలని అనుకుంది. ఇప్పుడు ఆమె జీవితంలో స్నాప్ అసలుకు ఇంకా ఓపెన్ చేసే అవకాశాలు కూడా లేవు. మొత్తం ప్రపంచమంతా ఆమె ఫేమస్ అయింది. బట్
నువ్వు అన్ని రోజులు ఇష్టపడిన వాళ్ళని ఏదైనా నీకు మనస్పర్ధ రాని, నీకు ఏదైనా ప్రాబ్లం రాని, నువ్వు వదులుకోవాలనుకుంటే యెస్ నువ్వు ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. బట్ మరీ ఇంత తెగించి, ఇంత చేసి వాళ్ళని వదులుకోవడం అది మంచిదా? అంటే రిలేషన్‌లో ఒకరినొకరు నమ్ముకుంటారు. బ్రేకప్‌లు గానీ, లవ్ స్టోరీలు ఉండవు ఈ కాలంలో. అందరికీ బ్రేకప్‌లు అయితాయి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. బట్ అంత రిలేషన్ పెట్టుకున్న తర్వాత గూడా అండ్ అంత ప్రేమ పెట్టుకొని ఆ అబ్బాయి అడుగుతున్నప్పుడు కూడా యెస్ నువ్వు అవాయిడ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. నువ్వు మరీ ఆ రకంగా చేసి ఆ అబ్బాయిని నువ్వు బాధ పెట్టాలని అనుకోవడం నిజంగా అబ్బాయిలకు నిజంగా అది నిజంగా షాక్ అనిపించింది చాలామందికి. సిన్సియర్‌గా లవ్ చేసిన ప్రతి ఒక్క అబ్బాయి నిజంగా అసలుకు షాక్‌కు గురవుతారు. బట్ దీంట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏందంటే, వాళ్ళకు మీరంటే నాకు ఇష్టం లేదురా బాబు అన్నప్పుడు యెస్ నువ్వు వదిలేస్తేనే మంచిది. వాళ్ళకి వాళ్ళొచ్చినా లేకుంటే వాళ్ళ నుంచి లేదు మేము ఇంకోసారి వస్తాం. ఏదో జరిగింది జరిగింది జరిగిందిలే మమ్మల్ని క్షమించు అని అడిగినా యాహ్! అది యాక్సెప్టబుల్ అయితది గానీ, లేకపోతే మీరే వెంటబడి వాళ్ళు వేరే రిలేషన్‌లో ఉన్నారన్నా మీరు అట్లా చేసినప్పుడు మాత్రం అది హైలీ మీకే అది డిఫికల్ట్ అయితది. అండ్ సైకియాట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనుకోని అబ్బాయిలు చాలా ఇదైపోతారు. అండ్ అదే మరీ ఎక్కువైపోతారు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి పోతారు. సో, అంత సిట్యుయేషన్ లేకుండా మెచ్యూర్‌గా ఆలోచించి మన లెవెల్ ఏంటి? వాళ్ళు మనల్ని ఎక్కడ పెట్టారు? వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అనేది మనం చూసుకొని అంతే సింపుల్ అబ్బా! ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లోడు చదువు వచ్చినా, చదువు రాకున్నా ఆ పిల్లోడిని చిన్న చిన్నగా ప్రమోట్ చేసుకుంటా 10వ తరగతికి పోయినా అనుకో, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు? ఫస్ట్ క్లాస్ నుంచి ఆ పిల్లోనికి చదువు రాదు. ఏదోలే పోతాడు, 2వ తరగతిలో చదువుకుంటాడు, లేదంటే 3వ తరగతిలో చదువుకుంటాడు. అట్లా 10లో ఏమైనాడు? ఫెయిల్ అయినాడు. 10 నుంచి ప్రమోట్ చేయరు కదా! నువ్వు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో, లవ్ కూడా అట్టనే ఉంటది. ముందే మీకు తెలిసేటప్పుడే అంటే చిన్నగా మీకు తెలిసేటప్పుడే మిమ్మల్ని మీరన్నా కరెక్ట్ చేసుకోండి. లేకుంటే మీరు ఆ రిలేషన్ నుంచన్నా దూరంగా అనిపియండి. అండ్ ఇటువంటి సంఘటనల గురించి మాట్లాడడానికి నిజంగా నాకు మనసు రాదు. అబ్సల్యూట్‌గా రాదు. అండ్ ఇంత ఘోరం చేస్తారా అమ్మాయిలు? అండ్ ఇంత దారుణంగా గూడా తెలియజెప్తారా వాళ్ళ రిలేషన్ గురించని అసలుకు నేనెప్పుడు లైఫ్‌లో ఇనలేదు. ఫస్ట్ టైమ్ ఇంత భయంకరమైన స్టోరీ ఇనడం. ఇది విన్న తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు నచ్చితే నా ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.